ప్రేమయుద్ధం ఎపిసోడ్ 15. వరుణ్, అమృత ఇద్దరు కూడా వరుణ్ ప్యాలెస్కి చేరుకుంటారు. వరుణ్ లోపలికొచ్చి డైరెక్ట్గా స్టెప్స్ మీదుగా పైకి వెళ్ళిపోతాడు. అమృతకి ఏమీ అర్థం కాదు. ఇంతలో భైరవ్ అమృత దగ్గరికి వచ్చి, మేడం, టెండర్ మనకే వచ్చింది కదా, చాలా హ్యాపీ. కానీ వరుణ్ సార్కి ఏమైంది, ఎందుకలా వెళ్ళిపోతున్నారు అని అడుగుతుంటే, అది నా తప్పే, నేనే సార్ని తన గతం గురించి అడిగాను అని అమృత బాధగా అంటుంది. అప్పుడు భైరవ్కి అర్థమవుతుంది వరుణ్ ఎందుకలా ఉన్నాడని. మీరేమీ కంగారు పడకండి అమృత మేడం, నాతో రండి అని చెప్పి భైరవ్ అమృతని పైకి తీసుకుని వెళ్తాడు. వరుణ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఎదురుగా స్క్రీన్పై ఉన్న ఫోటో వైపు చూస్తూ ఉంటాడు. అమృత లోపలికొచ్చిన తర్వాత స్క్రీన్ వైపు చూస్తుంది. ఆ రూమ్లో పెద్ద స్క్రీన్పై ఒక ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంటే అమృతకి ఆ ఫ్యామిలీ ఫోటో ఎవరిదో అర్థం కాదు. తర్వాత భైరవ్ అమృత వైపు చూసి తనతో రమ్మని చెప్పగానే ఇంకా వరుణ్ డిస్టర్బ్ చేయకుండా అమృత అక్కడి నుండి హాల్లోకి వచ్చేస్తుంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా మేడం అని భైరవ్ అడగగానే తెలియదు అని అమృత చిన్నగా అంటుంది. అది వరుణ్ సార్ ఫ్యామిలీ ఫోటో అని భైరవ్ చెప్పగానే అమృత షాక్గా భైరవ్ వైపు చూస్తుంది. అంటే ఆ ఫోటోలో ఉన్న చిన్న అబ్బాయి వరుణ్ సారా అని అమృత ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును మేడం, ఆ ఫోటోలో ఉంది వరుణ్ సార్ తల్లి తండ్రి, అలాగే వరుణ్ సార్ చెల్లెలు, ఇంకా వరుణ్ సార్ అని భైరవ్ బాధగా అంటుంటే, మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఆ ఫోటో చూస్తుంటే వరుణ్ సార్ చాలా చిన్న ఏజ్లో దిగిన ఫోటోలాగా ఉంది అని అమృత ఆయోమయంగా అంటుంది. చెప్తాను, ఇప్పటి వరకు వరుణ్ సార్ గతం గురించి నాకు మాత్రమే తెలుసు. వరుణ్ సార్ మనసులో ఎంత బాధని పెట్టుకున్నారో మీకు తెలియాలి అమృత మేడం. వరుణ్ సార్ గురించి పూర్తిగా మీకు తెలియాలి అని ఇంకా భైరవ్ అమృతతో అంటుంటే, ఇంతలో పైనుండి మావయ్య అని గట్టిగా పిలిచిన పిలుపుకి అమృత, భైరవ్ ఇద్దరు పైకి చూస్తారు. వరుణ్ భైరవ్ని మావయ్యని ఎందుకు పిలిచాడో అమృతకి అస్సలు అర్థం కాదు. అలాగే ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ చాలా కోపంగా భైరవ్ దగ్గరకు వచ్చి, నా గతం అనేది నాతోనే అంతమైపోవాలని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ గతం గురించి అమృతకి చెప్పాలని అనుకుంటున్నావు? ఇంకా చాలు అని వరుణ్ అనగానే, వరుణ్ సార్, భైరవ్ సార్ మీకు మావయ్య, మరి మిమ్మల్ని సార్ అని ఎందుకు పిలుస్తున్నారు అని అమృత షాక్గా అడుగుతుంటే, దాని గురించి నేను చెప్తాను అమృత మేడం అని భైరవ్ అనగానే, మావయ్య అని వరుణ్ కోపంగా అంటాడు. ఈరోజు నీ మాట నేను వినాలని అనుకోవడం లేదు వరుణ్, నన్ను మాట్లాడనివ్వు అని భైరవ్ చాలా సీరియస్గా మాట్లాడేసరికి వరుణ్ ఒక క్షణం కళ్ళు మూసుకుని అక్కడి నుండి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అమృతకి అంత అయోమయంగా ఉంది. ఇంతకాలం వరుణ్ భైరవ్ పైన సీరియస్ అవ్వడం, భైరవ్ వరుణ్కి భయపడటం ప్రతిదీ చూసింది. కానీ ఈరోజు భైరవ్ వరుణ్పై సీరియస్గా మాట్లాడేసరికి అమృతకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భైరవ్ వైపు చూస్తుంది. భైరవ్ అమృత వైపు చూసి, ఇప్పటికే నీ మనసులో చాలా అనుమానాలుండొచ్చు, నువ్వు విన్నది నిజం, నేను వరుణ్కి మావయ్యనవుతాను. వరుణ్ ఎవరో కాదు, నా సొంత చెల్లెలి కొడుకు అని భైరవ్ చెప్పగానే అమృత అలాగే వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నీకు తెలుసా అమృత, వరుణ్ వాళ్ళ కుటుంబం ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో. మీ ఊరు కృష్ణాపురం, దాని పక్కనే ఉన్న రామాపురమే మాది. వరుణ్ తండ్రి అంటే నా బావ పేరు ఆనంద్ వర్మ, ఇంకా నా చెల్లెలు సుమిత్ర, వీళ్ళిద్దరూ చదివే రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆనంద్ వర్మది ఒక జమీందారీ కుటుంబం. వరుణ్ వాళ్ళ తాతయ్యకి ఎన్ని ఆస్తులుండేవో వాళ్ళకి తెలిసేది కాదు. రామాపురంలో ఉన్న సగం పొలాలు అన్నీ కూడా ఆనంద్ వర్మ పేరు మీదే ఉండేవి. ఇంకా మీ కృష్ణాపురంలో ఉన్న కొన్ని పొలాలు కూడా ఆనంద్ వర్మకి చెందినవే. ఇలా నా చెల్లెలు అలాగే బావ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ముందుగా వరుణ్ పుట్టాడు. అయితే బావ పెళ్లి కాకముందే వాళ్ళ తల్లిదండ్రులు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి బావ మొత్తం ఆస్తంతా చూసుకుంటూ ఉండేవాడు. ఇంకా నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు.
వాళ్ళ సంతోషానికి ప్రతిఫలంగా వరుణ్ తర్వాత రమ్య పుట్టారు. ఆనంద్ వర్మ మనసు చాలా మంచిది. వాళ్ళకి ప్రతి నెల పొలాలపైన ఎంత డబ్బు వస్తుందో కూడా లెక్కుండేది కాదు. కానీ ఏ రోజు కూడా ఆనంద్ వర్మ వాటిని ఆశించేవాడు కాదు. ఎప్పుడు లేని వాళ్ళకి పెట్టాలని చూస్తూ ఉండేవాడు. ఇలా రోజులు ముందుకు వెళ్ళిపోతూ ఉండగా వరుణ్కి 9 సంవత్సరాల వయసున్నప్పుడు ఆనంద్ వర్మ ఒకరోజు చాలా బాధగా ఇంటికొచ్చాడు. ఇక్కడి నుండి ఏం జరిగిందో చూద్దాం. సుమిత్ర ఆనంద్ వర్మ గారి వైపు చూస్తూ ఏమైందండి అని అడుగుతుంటే ఆనంద్ గారు బాధగా చైర్లో కూర్చుని, నా ఫ్రెండ్ జగదీష్ నీకు తెలుసు కదా, నా బెస్ట్ ఫ్రెండ్ అని అనగానే ఎందుకు తెలీదు, అన్నయ్య పక్క ఊర్లోనే ఉంటారు కదా అని సుమిత్ర గారు నవ్వుతూ ఉంటారు. ఇంకా జగదీష్ లేడు సుమిత్ర, నిన్న నైట్ చనిపోయాడని చెప్పగానే సుమిత్ర గారు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారండి, జగదీష్ అన్నయ్య చనిపోవడం ఏంటి అని సుమిత్ర గారు కంగారుగా అంటుంటే, నిన్న జగదీష్కి యాక్సిడెంట్ అయిందంట సుమిత్ర. సమయంలో వైద్యం అందక హాస్పిటల్ లేక సిటీకి తీసుకుని వెళ్లేలోగా మధ్యలోనే చనిపోయాడు అని ఆనంద్ వర్మ గారు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ చెప్తుంటే సుమిత్ర గారికి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు నుండి ఆనంద్ వర్మ గారు చాలా డల్గా ఉండటం మొదలు పెడతారు. ఆయన ఫేస్లో చిరునవ్వు ఉండదు. చిన్నప్పటి నుండి తన ప్రాణ స్నేహితుడు జగదీష్ ఈరోజు తన పక్కన లేకపోవడం ఆనంద్ వర్మ గారు అస్సలు జీర్ణించుకోలేకపోతారు. ఒకరోజు ఆనంద్ గారు పేపర్ చదువుతూ ఆ పేపర్లో న్యూస్ చూసి చిరాకుగా పేపర్ని పక్కన పెట్టి ఆలోచిస్తూ ఉండగా ఆనంద్ వర్మ గారి మైండ్లోకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే సుమిత్ర అని గట్టిగా పిలవగానే సుమిత్ర వర్మ గారి దగ్గరకొచ్చి ఏమైందండి, ఎందుకు అంత గట్టిగా అరిచారని కంగారుగా అంటారు. చెప్తాను, ఇలా కూర్చోని ఆనంద్ వర్మ గారు సుమిత్రని పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఇంతలో అక్కడికి భైరవ్, వరుణ్ అలాగే రమ్య ముగ్గురు వస్తారు. సుమిత్ర, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన కనుక ఫలిస్తే మనం ఈ సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాము. జగదీష్ చనిపోయిన దగ్గర నుండి తన కుటుంబం ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఇంకా ఏ కుటుంబం కూడా అలా బాధపడడానికి వీలు లేకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగానే ఏంటండి అని సుమిత్ర గారు అడుగుతారు. సుమిత్ర, నేను మన చుట్టుపక్కలున్న అన్ని గ్రామాలకి హాస్పిటల్స్ అలాగే పిల్లల చదువు కోసం స్కూల్స్ ఇంకా అక్కడున్న ప్రజలకి ఏమైనా ఇబ్బందులుంటే వాటన్నింటినీ తీర్చాలని అనుకుంటున్నానని చెప్పగానే ఏం మాట్లాడుతున్నారండి, అన్ని చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మీకు తెలుసా అని సుమిత్ర గారు అంటారు. ఎందుకు తెలీదు, మనకి చాలా ఎకరాల పొలాలున్నాయి, అవన్నీ ఏం చేసుకుంటావు సుమిత్ర అని ఆనంద్ వర్మ గారు దూరంగా ఉన్న వరుణ్ వైపు చూసి దగ్గరికి రమ్మంటారు. వరుణ్ వర్మగారి దగ్గరికి వెళ్ళగానే వరుణ్ణి తన వడిలో కూర్చోబెట్టుకుని, వరుణ్, నీకు నువ్వుగా సంపాదించిన ఆస్తి కావాలా లేక మీ నాన్న మీ తాతల ఆస్తి కావాలా అని అడగగానే నాకు నేనుగానే సొంతంగా సంపాదిస్తాను నాన్న, మీకులాగా నేను కూడా ప్రజలకి సహాయం చేస్తాను నాన్న అని వరుణ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసరికి అది నా కొడుకంటే ఇప్పుడేమంటావు సుమిత్ర అని అనగానే నేనేమంటాను, మీ అబ్బాయి అంత క్లారిటీగా చెప్పినప్పుడు నేను కూడా ఓకే అని అంటాను అని సుమిత్ర గారు కూడా నవ్వుతారు. వెంటనే వర్మగారు భైరవ్ వైపు చూసి, భైరవ్, నువ్వు వెంటనే మనకున్న పొలాలు అన్నీ కూడా అమ్మకానికి పెట్టినట్టు మొత్తం పేపర్లో యాడివ్వు అని చెప్పగానే సరే బావా, మరి కృష్ణాపురంలో ఉన్న పొలాలు అని భైరవ్ అనగానే వర్మగారు ఒక క్షణం ఆలోచించి, వాటి గురించి తర్వాత చూద్దాం, ముందు వీటిని అమ్మకానికి పెట్టు, అక్కడ రైతులు కౌలు చేసుకుంటున్నారు కదా అని చెప్పగానే సరే అని భైరవ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. సుమిత్ర, ఇదంతా చేయాలి అంటే మనిద్దరి వల్ల అవ్వదు, అందుకే నేను మన ఫ్రెండ్స్ ఒక 5గురిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నాను. ఎలాగో మనం ఇంజనీరింగే కదా చదివింది, అది మనకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పగానే సరే అండి అని అంటారు సుమిత్ర గారు. ఇంకా వర్మగారు తనకి బాగా క్లోజ్ అయిన ఒక 5గురు ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి తను సమాజానికి ఏం చేయాలని అనుకుంటున్నారో మొత్తం చెప్పగానే వాళ్ళు 5గురు కూడా చాలా షాక్గా వర్మగారి వైపు చూస్తారు. నిజంగా ఆనంద్, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం మాకు చాలా బాగా నచ్చింది. నువ్వు సమాజానికి హెల్ప్ చేస్తుందే కాకుండా అందులో మాకు కూడా షేర్ ఇస్తున్నావు,
చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అనుకున్నట్టే చేద్దాం అని అనగానే వర్మగారు సుమిత్ర గారు సంతోషపడతారు. ఇంకా మొత్తం 7 కలిసి తమ చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల లిస్టు ప్రిపేర్ చేస్తారు. ప్రతి గ్రామంలో హాస్పిటల్, అలాగే పిల్లలకి స్కూల్స్, ఇంకా వాళ్ళకి అవసరాలు ఏమున్నాయో వాటన్నింటి గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మరోపక్క పొలాలు అమ్మకానికి పెట్టడం వల్ల చాలామంది పొలాలు కొనడానికి ముందుకొస్తారు. ఇలా వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం, మరోపక్క పొలాలు అన్నీ సేల్ అవ్వడం కూడా జరిగిపోతుంది. వీటన్నింటికి దగ్గర దగ్గర 1 సంవత్సరం టైం పడుతుంది. అప్పుడే వరుణ్కి 10 years వస్తాయి. అయితే వర్మగారు వచ్చిన డబ్బు మొత్తం తమ బంగ్లాలో ఒక సీక్రెట్ రూమ్లో పెట్టి దానికి ఒక లాక్ పెడతారు. ఆ రూమ్లో ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఒక్క వర్మగారు మాత్రమే ఆ లాక్ ఓపెన్ చేయగలరు. ఒకరోజు 5 ఇంటికొచ్చిన తర్వాత వర్మగారి వైపు చూస్తూ, ప్లాన్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆనంద్, మరి డబ్బులు అని వాళ్ళు అడుగుతుంటే అవి కూడా ప్రిపేర్ అయిపోయాయిరా అని చెప్పి వర్మగారు వాళ్ళని ఆ సీక్రెట్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఒక కర్టెన్ ఓపెన్ చేయగానే అక్కడున్న డబ్బు కట్టలు చూసి వాళ్ళందరికీ ఒక్కసారిగా తమ కళ్ళు తలుక్కుమంటాయి. ఆనంద్, ఇంత డబ్బు అని వాళ్ళు ఆశ్చర్యంగా అంటుంటే, మొత్తం పొలాలన్నీ అమ్మేశాన్రా, మనం వేసిన ప్లాన్కి ఈ అమౌంట్ మొత్తం కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఈ బంగ్లా ఒకటే నాకు మిగులుతుంది. ఇది నేను ఉండటానికి. ఇంకా కృష్ణాపురంలో అక్కడక్కడ పొలాలున్నాయి, కానీ పాపం వాళ్ళు వాటిని నమ్ముకుని ఉన్నారు. అందుకే వాటి గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు అని వర్మగారు చెప్పగానే, నిజంగా నువ్వు ప్రజల గురించి ఎంతలా ఆలోచించావు. తప్పకుండా నువ్వు అనుకున్నట్టు చేద్దాం అని అందరూ ఆ రూమ్లో నుండి బయటకొస్తారు. ఇంకా వర్మగారు ఆ రూమ్కి మళ్ళీ సీక్రెట్ లాక్ కోడ్ వేసేస్తారు. వర్మ, ఈ లాక్ ఏంటి అని వాళ్ళు అడుగుతుంటే, ఇందులోకి ఎవరు వెళ్ళడానికి వీలుండదు. ఇది 3 times కానీ కరెక్ట్ పాస్కోడ్ ఎంటర్ చేయకపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది అని వర్మ చెప్పగానే అవునా అని అంటారు వాళ్ళందరూ. ఇంకా కొన్ని రోజుల్లో తాము వేసిన ప్లాన్ ఇంప్రూవ్ చేయాలని చాలా సంతోషంగా అనుకుంటారు వర్మగారు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం వరుణ్ వర్మగారి దగ్గరకు వస్తాడు. నాన్న, ఈరోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు ఉంది, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని చెప్పగానే, తప్పకుండా నాన్న అని వర్మగారు భైరవ్ వైపు చూసి, భైరవ్, వరుణ్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి త్వరగా రా అని చెప్పగానే ఇంకా భైరవ్ వరుణ్ని తీసుకుని పార్టీకి వెళ్తాడు. సుమిత్ర గారు అలాగే ఆనంద్ గారు ఇద్దరు కూడా హాల్లో సోఫాలో కూర్చుంటారు. మీరు కన్న కల ఇంకొన్ని రోజుల్లో నెరవేరిపోతుంది. నిజంగా మీలాంటి భర్తకి నేను భార్యని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని సుమిత్ర గారు ఆనంద్ గారి షోల్డర్పై తలవాల్చి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటారు. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్కి, నేను చూస్తాను సుమిత్ర, ఇక్కడే ఉండని చెప్పి వర్మగారు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు. బయటున్న తన 5 ఫ్రెండ్స్ని చూసి అప్పటికే టైం 8 అవ్వడంతో, ఏమైందిరా ఈ టైంలో వచ్చారు అని వర్మగారు అర్థం కాక అడుగుతారు. ఏమీ లేదు, నీతో మాట్లాడాలి ఆనంద్ అని వాళ్ళు చెప్పగానే ఇంకా వర్మగారు వాళ్ళని లోపలికి తీసుకొస్తారు. వాళ్ళని చూడగానే సుమిత్ర గారు రమ్యని తీసుకుని రూమ్లోకి పడుకోబెట్టడానికి వెళ్తారు. చెప్పండి అని వర్మగారు అందరి వైపు చూస్తూ అంటుంటే, ఆనంద్, ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా మేము అదే చేసాం, కానీ నువ్వు మాకు ఇందులో షేర్ ఇవ్వాలి. నువ్వు ఆ సీక్రెట్ రూమ్లో పెట్టిన అమౌంట్లో మొత్తం 50% మాకు ఇచ్చేయాలి అని చెప్పగానే వర్మగారు ఒక క్షణం ఆశ్చర్యపోతారు. తర్వాత కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు? అది నేను నా లక్ష్యం కోసం పెట్టుకున్న అమౌంట్. ఆయన ఆ డబ్బుకి మీకు ఎటువంటి సంబంధం లేదు. మీరు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అది ప్రజల సొమ్మురా. నేను అనుకుంటున్నా, నేను కలలు కంటున్న ఒక లక్ష్యం అని వర్మగారు అనగానే అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. వర్మగారికి అర్థమవుతుంది వాళ్ళందరి కళ్ళల్లో డబ్బు పైన ఆశ స్పష్టంగా కనిపిస్తుంది అని. పోనీలే, మాకు 50% ఇస్తావని అవి తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ నువ్వు మాట వినేటట్టు మాకు అనిపించడం లేదు. ఫైనల్గా చెప్పు, మేము అడిగిన అమౌంట్ ఇస్తావా లేకపోతే నీ ప్రాణాలు కోల్పోతావా అని వాళ్ళు కోపంగా అంటుంటే, నేను చచ్చినా ఇవ్వను అని ఆనంద్ గారు కూడా చాలా కోపంగా చెప్తారు. వెంటనే అందులో ఉన్న ఒకడు ఒక నైఫ్ని ఆనంద్ వర్మ గారి గొంతు దగ్గర పెట్టి ఆ రూమ్
సీక్రెట్ పాస్వర్డ్ చెప్పు అని కోపంగా అంటుంటే, నేను చచ్చినా చెప్పను అని వర్మ గారు ఇంకా కోపంగా అంటారు. అయితే చావు అని వాడు చాలా కోపంగా వర్మగారి గొంతుపైన కొయ్యగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా అంత పని చేస్తావు? ఇప్పుడు వీడు చచ్చిపోతే మనకు ఆ లాక్ కోడ్ ఎలా తెలుస్తుంది అని వాళ్ళు కోపంగా అంటుంటే, వాడే చెప్తాడు, కంగారు పడకండి అని చెప్పి సుమిత్ర అని గట్టిగా పిలుస్తాడు. సుమిత్ర గారు బయటికి రాగానే ఆనంద్ గారి గొంతు నుండి బ్లడ్ రావడం చూసి సుమిత్ర గారికి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. ఆమె స్పీడుగా వర్మగారి దగ్గరకొచ్చి, ఏవండి ఏమైంది అని కంగారుగా భయంగా అంటుంటే, సుమిత్ర గారి గొంతుపైన కత్తి పెట్టి చెప్తావా చెప్పవా అని వాళ్ళు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు. వాడు చెప్పడు కానీ వెళ్ళి ఆ రూమ్లో ఉన్న పాపని కూడా తీసుకురండి అని చెప్పగానే మరొకడు వెళ్ళి రూమ్లో ఉన్న రమ్యని బయటికి తీసుకుని వస్తారు. చూడు, మర్యాదగా చెప్పు, లేకపోతే నీ భార్య నీ కూతురు ఇద్దరు ఇప్పుడే చచ్చిపోతారు అని వాళ్ళు కోపంగా అంటుంటే, తనని చంపిన వాళ్ళు తన భార్యని కూతుర్ని కూడా చంపుతారని వర్మగారికి తెలుసు కాబట్టి తన లక్ష్యం తన కళ్ళ ముందు చచ్చిపోతున్నట్టు అనిపిస్తుంటే ఆయన బాధగా కళ్ళు మూసుకుని సీక్రెట్ కోడ్ చెప్పగానే వాళ్ళు వెంటనే లాక్ ఓపెన్ చేసి అమౌంట్ మొత్తం బ్యాగులో సర్ది వాటిని తమ కారులో ఎక్కించుకుంటారు. ఒకరు సుమిత్ర గారి గొంతుపై కత్తి పెట్టి అలాగే ఉంచుతారు. ఇంకొకరు రమ్యని అలాగే పట్టుకుని ఉంటారు. మిగతా ముగ్గురు డబ్బు మొత్తం కారులో సర్దుతారు. కరెక్ట్గా అదే టైంకి భైరవ్ వరుణ్ని తీసుకుని బంగ్లా దగ్గరికి వచ్చేసరికి తమ బంగ్లా ముందు కారు ఉండటం, ఎవరో లోపల నుండి అటు ఇటు తిరుగుతూ ఆ కారులో ఏవో బ్యాగ్స్ పెడుతూ ఉండటం గమనించగానే భైరవ్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది. వెంటనే వరుణ్ని మాట్లాడొద్దని చెప్పి వాళ్ళకు కనిపించకుండా అక్కడి నుండి పక్కకు వెళ్ళి కిటికీ దగ్గర నుండి లోపలికి చూసేసరికి లోపలున్న దృశ్యం చూడగానే ఇద్దరు ఒక్కసారిగా భయపడతారు. అయిపోయిందా, మొత్తం డబ్బంతా సర్దేశం, ఇంకా మిగిలిన పని కూడా కానివ్వండి అని అనగానే సుమిత్ర గారి గొంతుపైన అలాగే రమ్య గొంతుపైన పెట్టిన కత్తి ఒక్కసారిగా వాళ్ళు బలంగా దించుగానే ఇద్దరు అక్కడికక్కడే కింద పడిపోతారు. అది చూసిన వరుణ్ అమ్మ అని గట్టిగా అరిచేసరికి ఆ అరుపు బయటకు రాకుండా వెంటనే భైరవ్ వరుణ్ నోరు గట్టిగా మూసేస్తాడు. వరుణ్ కంట్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. మరోపక్క భైరవ్ పరిస్థితి కూడా అదే. సుమిత్ర గారిని అలాగే రమ్యని ఇద్దరిని చూడగానే వర్మ గారు ఒక్కసారిగా సుమిత్ర అని అరవడంతో ఆయన గొంతు ఇంకా పెయిన్ వస్తుంది. కన్నీళ్లతో ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. వీడికి కొడుకు కూడా ఉన్నాడు కదా, వెళ్ళి వాడిని కూడా తీసుకురండి అని చెప్పగానే అందరూ వెళ్ళి ఆ బంగ్లా అంతా ఎక్కడ వెతికినా కూడా వరుణ్ కనిపించడు. వాడు కనిపించడం లేదు అని వాళ్ళు చెప్పగానే ఆయన వాడేం చేస్తాడులే, పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేవు, ఇక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు, దొంగలొచ్చి వీళ్ళని చంపి డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయినట్టు మనం క్రియేట్ చేద్దాం, పదండి అని చెప్పి ఇంకా 5గురు బయటకొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వరుణ్ అలాగే భైరవ్ ఇద్దరు కూడా పరుగులు లోపలికి వెళ్తారు. వరుణ్ ఏడుస్తూ, నాన్న లేగు నాన్న, అమ్మ ప్లీజ్ లేగు, చిన్ని లేగు చిన్ని అని వరుణ్ ఏడుస్తూ అందరినీ పిలుస్తూ ఉంటాడు. కానీ అప్పటికి సుమిత్ర గారు రమ్య ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోతారు. వర్మ గారు తన చేతితో వరుణ్ని పిలుస్తుంటే వరుణ్ పరుగున తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. భైరవ్ సుమిత్ర దగ్గరికి వెళ్ళి, సుమిత్ర లెగు సుమిత్ర అని తన చెల్లెల్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. నాన్న అని వరుణ్ ఏడుస్తూ మాట్లాడుతుంటే, వరుణ్, నా ఆశయం చచ్చిపోకూడదురా, నేను కన్న కల నెరవేరుస్తానని నాకు మాట ఇవ్వు, అలాగే మన కుటుంబాన్ని నాశనం చేసిన ఆ 5గురిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో వదలకు నాన్న, నువ్వు సాధిస్తావని నాకు తెలుసు, నా కొడుకు పిరికోడు కాదు, తప్పకుండా ఆ రాక్షసులని చంపి నేను అనుకున్న ఆశయాన్ని నెరవేరుస్తానని నాకు మాటివ్వు వరుణ్ అని వర్మగారు తన చేతిని ముందుకు పెట్టగానే వరుణ్ ఏడుస్తూ తన తండ్రి చేతిలో తన చేతిని వేస్తాడు. వదిలిపెట్టాను నాన్న, నా కుటుంబాన్ని నాకు దూరం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను, వాళ్ళంతా వాళ్ళే నరకం అనుభవించి చచ్చేటట్టు చేస్తాను, అలాగే నీ ఆశయాన్ని నిలబెడతాను నాన్న, మీకు మాటిస్తున్నాను అని వరుణ్ అనగానే ఇప్పుడు నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అని వర్మగారు వరుణ్ని హక్ చేసుకుని అలాగే ప్రాణాలు కోల్పోతారు. తన తండ్రి ప్రాణాలు కోల్పోగానే నాన్న అని గట్టిగా అరుస్తాడు వరుణ్.
వరుణ్ణి చూస్తుంటే భైరవ్ గుండె తరుక్కుపోతుంది. తన బావ, చెల్లెలు, రమ్య అందరూ ప్రాణాలు కోల్పోవడం భైరవ్ భరించలేకపోతాడు. ఇంకా నెక్స్ట్ డే ఊళ్ళో వాళ్ళకి దొంగలొచ్చి మొత్తం డబ్బంతా దోచుకున్నారు అని, ముగ్గురిని చంపేశారు అని ఆ 5గురు క్రియేట్ చేయడం వల్ల అదే నిజం అని అనుకుంటారు. ఆ 5గురు మాత్రం ఆ డబ్బు తీసుకుని వేరే స్టేట్స్కి వెళ్ళిపోతారు. వరుణ్ది చిన్న వయసు కాబట్టి ఆ పరిస్థితుల్లో తను ఏమీ చేయలేకపోతాడు. భైరవ్ ఏం చేయాలని అనుకున్నా కూడా మళ్ళీ వరుణ్ ఒంటరి అయిపోతాడని తన బావ అనుకున్న లక్ష్యం నెరవేర్చడం కోసం వరుణ్ణి తీసుకుని అక్కడి నుండి వేరే ఊరికి వెళ్ళిపోతాడు భైరవ్. అలా భైరవ్ వరుణ్ణి చూసుకుంటూ తనని చదివిస్తాడు. వరుణ్ చిన్నప్పటి నుండి చాలా కసితో చదువుతూ తన లక్ష్యాన్ని చేరుకోవాలని తన మైండ్ మొత్తం తన గమ్యం వైపే ఉంటుంది. అందుకే వరుణ్ మైండ్ మొత్తం బిజినెస్ పైనే ఫోకస్ పెడతాడు. అలా వరుణ్ తన స్టడీ కంప్లీట్ చేయడంతో తన తల్లి నగలని అమ్మి వాటిని పెట్టుబడిగా పెట్టి కంపెనీని స్థాపిస్తాడు వైజాగ్లో. అనుకున్నట్టుగానే ఒక్క సంవత్సరంలోనే వరుణ్ చాలా కసిగా పనిచేయడం వల్ల కంపెనీ అనేది మంచి పొజిషన్కి వస్తుంది. ఇంకా వరుణ్ ఒక పక్క కంపెనీని నెంబర్ 1 పొజిషన్కి తీసుకురావడానికి కష్టపడుతూ మరోపక్క ఆ 5గురిని వేటాడడం మొదలు పెడతాడు. భైరవ్తో కలిసి ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే అందరూ కూడా వర్మగారి డబ్బుతో మంచి ధనవంతుల పొజిషన్లో ఉంటారు. ఇంకా వరుణ్కి ఎవరెవరు ఎక్కడున్నారు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. అలా వరుణ్ 5గురిని టార్గెట్ చేస్తాడు. వరుణ్ ఒక్కొక్కసారిగా వాళ్ళని కలవడం, వాళ్ళు అన్యాయంగా తమ పేరెంట్స్తో ప్రాణాలు తీయడంతో వరుణ్ వాళ్ళకి ఒక రకమైన టార్చర్ చూపించడం స్టార్ట్ చేస్తాడు. చివరికి వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకునేటట్టు వరుణ్ చేసి తన తండ్రికిచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు. అయితే వరుణ్ తన ఆస్తిని వెనక్కి తీసుకోవాలని అనుకోడు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళ కుటుంబాలు ఉండటం, వాళ్ళ కుటుంబాలని రోడ్డుకి తీసుకురావడం వరుణ్కి అసలు ఇష్టం లేదు. అందుకే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళంతటా వాళ్ళే ప్రాణాలు తీసుకున్న తర్వాత వరుణ్ తిరిగి మళ్ళీ వైజాగ్కి వస్తాడు. కానీ తన తండ్రికిచ్చిన ఆశయం నిలబెట్టాలి అంటే ఒకప్పటి రోజులు కావు. దానికోసం కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది. అయితే వరుణ్ కష్టపడి తన కంపెనీని నెంబర్ 1 పొజిషన్కి తీసుకుని వస్తాడు. దాని ద్వారా వచ్చిన ప్రాఫిట్ కూడా వాళ్ళ తండ్రి ఆశయానికి సరిపోదు. దానికోసం ఏం చేయాలని వరుణ్ పరుగులు అటువైపు సాగుతాయి. ఇది తల్లి, ఇదే వరుణ్ గతం అని భైరవ్ చెప్పగానే అమృతకి అప్పటికే కంట్లో కన్నీళ్లాగు. తన స్పీడ్గా వెళ్ళి వరుణ్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూనే ఉంటుంది. వరుణ్కి కూడా తన గతం మొత్తం తన కళ్ళ ముందు మెదులుతుంటే తన కంట్లో కూడా కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. అమృతని అలాగే పట్టుకుని తను కూడా బాధపడుతూ ఉంటాడు. భైరవ్ తన కన్నీళ్ళని తుడుచుకుని, అప్పుడే మీ పొలం మా ల్యాబ్కి వచ్చింది అమృత. పొలంలో గ్రానైట్ పడింది అని తెలుసుకున్న తర్వాత నేను ఆ పొలం గురించి ఎంక్వైరీ చేయించాను. ఆ పొలం ఎంక్వైరీలో తెలిసిందేంటో తెలుసా అని భైరవ్ అడుగుతుంటే అమృత వరుణ్ణి వదలకుండా అలాగే నెమ్మదిగా తల వెనక్కి తిప్పి భైరవ్ వైపు చూస్తుంది. ఆ పొలం ఎవరిదో కాదమృత, వరుణ్ వాళ్ళదే. కృష్ణాపురంలో బావకి కొన్ని పొలాలున్నాయని వాటిని తర్వాత అమ్మగారికి పెట్టొచ్చు అని బావ అనుకున్నాడు. కానీ నేను వరుణ్ని తీసుకుని అక్కడి నుండి దూరంగా వచ్చేశాను. తర్వాత అక్కడ చేసే రైతులు వర్మ కుటుంబం లేకపోవడంతో ఆ పొలాలు వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నేను వరుణ్కి పొలంలో గ్రానైట్ పడిందని చెప్పినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ ఫైల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వరుణ్ ఒప్పుకోవడానికి కారణం కూడా అది ఒకప్పుడు తన పొలం అనే. తన తండ్రి తన ఆశయం నెరవేర్చడం కోసం తమ పొలంలోనే గ్రానైట్ పడేటట్టు చేశాడు అని వరుణ్ గట్టిగా నమ్మాడు. కానీ ఇప్పుడు వెళ్ళి ఆ పొలం మాది అంటే ఇంతకాలం ఆ పొలాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత బాధపడతారో వరుణ్కి తెలుసు. అందుకే ఆ పొలాలపై పూర్తి రైట్స్ వరుణ్కి ఉన్నా కూడా వరుణ్ ఆ పొలాలపైన రైట్స్ కావాలని అనుకోలేదు. ఇంకా అది తన పొలం కాబట్టి తన ఆశయం నెరవేర్చడం కోసం తన తండ్రి తన వెనుకే ఉన్నాడు కాబట్టి వరుణ్ అందులో గ్రానైట్ మైనింగ్ చేయాలని అనుకున్నాడు. ఒకవేళ గ్రానైట్ మైనింగ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి తెలిస్తే అది ఎంత రిస్క్ అవుతుందో అందరికీ తెలిసిందే. మొదట అది గవర్నమెంట్కి తెలిస్తే
దాని ద్వారా ప్రజలకి ఒక్క రూపాయి కూడా వెళ్ళదని మనకు తెలుసు కదా అమృత. ఎంతోమంది రాజకీయ నాయకుల చేతులు మారుతుందో, ఎంతమంది లాకర్లో డబ్బు భద్రంగా వెళ్తుందో వరుణ్కి తెలుసు. అందుకే తను ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా మైనింగ్ చేయాలని అనుకున్నాడు. దానికోసమే కృష్ణాపురంకి వచ్చాడు. ఇంకా మీ వాళ్ళ దగ్గర పొలం లీజుకు తీసుకుని ఇంతకాలం అక్కడ గ్రానైట్ మైనింగ్ ఎక్స్పోర్ట్ చేశాడు. తన తండ్రి ఆశయం నిలబెట్టాలి అని తన ప్రతిక్షణం కష్టపడుతూనే ఉన్నాడు. కానీ తను చేసే ఈ ప్రాజెక్టు చాలా రిస్క్తో కూడుకున్నది. ఆ విషయం గురించి ఎవరికి తెలిసినా కూడా వరుణ్ రిస్క్లో పడతాడు. అందుకే తను ఇంతకాలం కూడా తన మనసులో నువ్వున్నా తను ప్రమాదంలో పడితే ఎక్కడా ప్రమాదం నిన్ను చుట్టుముడుతుందేమోనని ప్రతి క్షణం నీకు దూరంగానే ఉన్నాడు. చివరికి నేను తన సొంత మావయ్య అయినా కూడా ఎవరికి మా రిలేషన్ తెలియకూడదని, ఒకవేళ తెలిస్తే నాకు ప్రమాదం అని తను అందరి ఎదురుగా ప్రతి క్షణం నన్ను తన అసిస్టెంట్గానే చూసేవాడు. అలాగే తనని కూడా వరుణ్ సార్ అని మాత్రమే పిలవమని చెప్పాడు. ఎందుకంటే రేపన్న రోజు తన వల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదం రాకూడదని. నా మేనలుడు బంగారం అమృత, వాడు ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసింది కూడా తన తండ్రి ఆశయం నిలబెట్టడం కోసమే. తను నిద్రాహారాలు మానేసి 10 సంవత్సరాల వయసు నుండి తన తండ్రి ఆశయం కోసం ఎంత కష్టపడుతున్నాడో నాకు మాత్రమే తెలుసు. వాడు అనుకున్నట్టుగానే ఆ 5గురికి నరకం అంటే ఏంటో దగ్గరుండి చూపించాడు. చివరికి వాళ్ళు చేసిన తప్పు వాళ్లే తెలుసుకుని వాళ్ళంతటా వాళ్లే సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇందులో వరుణ్కి ఎటువంటి పాపం అంటదు. వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనుభవించారు. ఎక్కడా కూడా వాళ్ళని వరుణ్ టార్గెట్ చేసినట్టు, వరుణ్ వాళ్ళ చావుకి కారణం అయినట్టు సాక్ష్యాలు లేవు. కానీ ఆ విజయ్ ఇంట్రాగేషన్ చేయడం వల్ల తనకి వరుణ్ వాళ్ళని టార్గెట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంతే తప్ప తన దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు అమృత. ఇప్పుడు చెప్పు, నా అల్లుడు చేసింది తప్పా అని భైరవ్ కన్నీళ్లతో అడుగుతుంటే అమృత మనసంతా బరువెక్కుతుంది. వరుణ్ణి అలాగే హక్ చేసుకుని, లేదు వరుణ్ సార్, మీరు చేసిన దాంట్లో 1% కూడా తప్పులేదు. అది మీ పొలం, మీ ఆస్తి, దాంట్లో మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇంకా మీ తండ్రి ఆశయం కోసం మీరు ఇంతకాలం నాకు దూరంగా ఉన్నారని నాకు తెలియదు వరుణ్ సార్. అది తెలియక చాలాసార్లు మీరు ఎందుకు ఇలా ఉంటున్నారో అర్థం కాక మిమ్మల్ని మార్చాలని అనుకున్నాను. కానీ మీ మనసులో ముందు నుండి నేనున్నానని గ్రహించలేకపోయాను. తప్పకుండా మావయ్య ఆశయం నెరవేరుతుంది, మీరు నెరవేర్చుతారు అని అమృత ఏడుస్తూ మాట్లాడుతుంటే వరుణ్ అలాగే అమృతని గట్టిగా హక్ చేసుకుని ఉంటాడు. ఇంతలో డోర్ దగ్గర ఏదో సౌండ్ వచ్చేసరికి ముగ్గురు కూడా డోర్ వైపుకు చూస్తారు. డోర్ దగ్గర విజయ్ తన చేతిలో ఉన్న గన్ను వదిలేసి అలాగే కన్నీళ్లతో వరుణ్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడే ఫైనల్ ఎపిసోడ్. స్టోరీలో ఉందో ప్రతి ఒక్క తప్పున కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.